మేనిఫెస్టో ఇప్పుడు రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో అతిపెద్ద చర్చాంశం. ఎన్నడూ లేని విధంగా మొదటిసారి రాజకీయ పార్టీల మేనిఫెస్టో గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రాజకీయ పార్టీలు మాకు అధికారం ఇస్తే అవి చేస్తాం ఇవి చేస్తామని వారి ఆలోచనలన్నీ అక్షరాలు అచ్చువేయించి మరీ పంచిన కరపత్రాలు మాత్రమే ఈ మేనిఫెస్టోలు. మరి అలాంటి కరపత్రానికి మునుపెన్నడూ లేని విలువ, అంతటి శ్రద్ధ జనానికి ఎందుకు వచ్చిందంటారు? ఒక పదం లేదా వాక్యం వక్త చదివితే భాష్యమవుతుంది. అదే పదం రాజు పలికితే శాసనమవుతుంది. మాట నిలుపుకోవాలి, వెనకడుగు వేయకుండా ఉండాలి అని అనుకున్న ఒక్కడి సంకల్పం ఈ మేనిఫెస్టోకి అంతటి విలువ తీసుకొచ్చింది. 10 మందికి మంచి చేయాలి అనే సంకల్పం 2 పేజీల నవరత్నాల్ని ప్రజలకు పరిచయం చేసింది. అవునా కాదా తమ్ముళ్ళు అని అడగలేదు, దయచేసి గెలిపించండి అని వేడుకోలేదు. నేను ఉన్నాను, నేను విన్నాను అని మాత్రమే చెప్పాడు. చెప్పిన వాటిలో 90% పనులు పూర్తి చేశాడు. కొందరంటారు ఇంకా చాలా చెయ్యలేదు కదా అని. గతంలో పలుమార్లు అవకాశం ఉన్నా ఏమీ చెయ్యని వారు మొదటిసారి కుర్చీ ఎక్కిన ఇతను ఇంత చేస్తుంటే ఆగిన అరాకొరా పనుల గురించి మాట్లాడతారు తప్ప అంతకు మునుపు వారు మాయం చేసిన 600 హామీల సంగతి మాత్రం తేలిగుట్టిన తొందరలా బలి నటిస్తారు. కొందరైతే స్థిమితము స్థిరత్వము లేని నాయకులు జగన్ని దించేయాలి అంటారు. ఎందుకో వారికైనా తెలుసో లేదో వారికి తెలియాలి. ఇలా చెప్తూ పోతే ఆ అసాధ్యుడి ప్రయాణాన్ని వెక్కిరిస్తూ శల్యసారథ్యం చేస్తున్న వారు ఎందరో. కానీ దయచేసి తేడా గమనించండి. జగన్ని ఓడించండి అని వారంటున్నారు, నన్ను గెలిపించండి అని జగన్ అంటున్నాడు. తన పాలన మీద తనకున్న నమ్మకం, తను చేసిన మంచిపైన తనకున్న విశ్వాసం, చేయగలిగితే చెప్తాను అనే వ్యక్తిత్వం 5 ఏళ్ల పాలనలో, 3 ఏళ్ల పరిపాలనలో, 2 ఏళ్ల మహమ్మారి పోరాటంలో బడులు మార్చాడు, బతుకునిస్తున్నాడు. వైద్యానికి పెద్దపీట వేశాడు, ఇది వెక్కిరింతను పక్కకు తోశాడు. సంక్షేమం ఇస్తూ సంతోషాన్ని పంచుతున్నాడు. రేపటి కోసం మెడికల్ కాలేజీలు, కోర్టులు, హార్బర్లు ప్రతి పల్లెని మారుస్తూ ప్రగతి వైపు నడిపిస్తున్నాడు. మళ్ళీ అధికారం ఇస్తే ఇంకా చేస్తాను. ఒకసారి ఓటు వేసే ముందు ఈ ఊర్లో బడిని చూడండి, రైతు భరోసా కేంద్రాన్ని చూడండి, ఆసుపత్రిని చూడండి. చూశాక ఆనందం అనిపిస్తే అఖండ మెజారిటీ ఫ్యాన్ గుర్తుకి ఇవ్వండి.